ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సరి గారు. సార్, నిన్నటి నుంచి మనమైతే సైఫ్ అలీ ఖాన్ వార్తలు వింటూ ఉన్నాం అండ్ అలాగే దానికి సంబంధించిన న్యూస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. అండ్ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? సైఫ్ అలీ ఖాన్ నిన్న తీవ్రంగా గాయపడి లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగా ఎవరి దాడికి పాల్పడ్డారనే విషయం మీద నిన్న మధ్యాహ్నం తర్వాత పోలీసులు, అంటే బాంద్రా పోలీసు, ముఖ్యంగా ముంబై పోలీసులు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. అందులో ఎవరైతే ఈ అగంతకుడుగా పాల్పడ్డా, అంటే ఏ అగంతకుడు అంటే ఎవరైతే స్టేప్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫైర్ సేఫ్టీ అంటే ఎమర్జెన్సీ ఏదైతే స్టేర్ కేసు ఉంటుందో ఆ ఎమర్జెన్సీ స్టేర్ కేసుని దిగుతూ మనం ఒక వీడియో ఫుటేజ్ కూడా మనకి చూసాం మనం. అందులో ఎవరైతే అగంతకుడు కనిపించాడో అంటే ఆయన మెట్ల దిగుతున్నాడు, ఒక జీన్ కలర్ అంటే బ్లాక్ కలర్ జీన్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఒక స్కార్ఫ్ భుజం మీద వేసుకొని ఒక బ్యాగ్ కూడా తన హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకొని ఆయన మెట్లు దిగుతున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ మనం చూసాం. జస్ట్ ఒక సమ్ సెకండ్స్ ఉన్నటువంటి ఆ పర్సన్ వస్తూ కూడా సీసీ కెమెరా చూస్తున్నటువంటి ఆ ఫుటేజ్ మనం చూసాం. ఆ పర్సన్ ఎవరైతే కనిపించారో అంటే ముంబై పోలీసులు విడుదల చేసిన ఆ ఫుటేజ్ ఎక్కడ ఉందని చెప్పి ఎంటైర్ ముంబై మహానగరం మొత్తం కూడా ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా నిన్న పోలీసు మొత్తం కూడా జల్లెడ పట్టడం అనేది జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ఆ ఎవరైతే అగంతకుడు, ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశాడో ఈ దాడిలో ఎవరైతే పాల్పడ్డారుగా భావిస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే అగంతకుడు అనుకుంటున్నామో ఆ అగంతకుడు ఇప్పుడు రీసెంట్గా మనకు అందిన వార్త ఏంటంటే బాంద్రా రైల్వే స్టేషన్లో అతను కనిపించాడు సీసీటీవీ ఫుటేజ్లో. ఆయన అక్కడ నుంచి వసాయ్ నుంచి నల్సాపుర వైపు వెళ్తున్నటువంటి ఆ రైల్వే స్టేషన్లో కనిపించాడు. బహుశా అతను వసాయ్ నుంచి నల్సాపుర స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా కనిపించడం జరిగింది. అంటే ఈయన బహుశా ఆ యాంగిల్లో చెక్ చేస్తాం. అంటే పోలీసుల దగ్గర ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ ఎలా ఉంటుందంటే పించ్ టు పించ్, హెయిర్ లైన్ కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు ముందుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఎఫ్ఐఆర్ ప్రధానంగా ఎఫ్ఐఆర్ ఏంటంటే 311, 312 అంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 311 అంటే రాబరీ కింద చేశారు. 312 దేనికైతే ఆ రాబరీకి సంబంధించి ఒక పదునైన ఆయుధం వాడినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 331(6), 331(7), 331(8 ఇవన్నీ కూడా ట్రెస్ పాసింగ్ వీటికి సంబంధించినటువంటి సెక్షన్స్ కింద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎవరైతే ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి అంటే హోమ్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఫిలిప్ అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని ఆధారం తీసుకొని అంటే ఆ సెంటెన్స్ ఆధారంగా తీసుకొని ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగినటువంటి సంఘటన మీద. ఇప్పుడు ఆయన లీలావతి హాస్పిటల్లో కూడా ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే ముంబై అంటేనే అందరికీ హడల్. యాక్చువల్గా ఇదేదో ఎవరో తెలియకుండా అగంతకుడు వచ్చాడు, ఇంట్లో రాబరీకి వచ్చాడు, రాబరీకి ప్రయత్నం చేశారంటే ప్రజలెవరు కూడా దీన్ని అంత తొందరగా డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ముంబై మహానగరం అంటేనే అండడానికి బాగా ప్రసిద్ధి పొందింది. అంటే మాఫియాడానికి అండడానికి బాగా ప్రసిద్ధి, అంటే బాగా ఫెమిలియర్ ఉన్నటువంటి టౌన్ అది. ముఖ్యంగా పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, ముఖ్యంగా సినిమా యాక్టర్స్ వీళ్ళ మీద దారుణంగా దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్గా సల్మాన్ ఖాన్ పైన కూడా ఇప్పుడు బిష్ణోయ్ చేసినటువంటి ఆయన యొక్క ముఠా సభ్యులందరూ కూడా బిష్ణోయ్ చేసినట్టుగా కూడా తెలిసింది. అది కాకుండా రీసెంట్గా పొలిటీషియన్ బాబా సిద్దికి హత్య కూడా ముంబై మహానగరంలో జరిగింది. అటు సిద్దికి హత్య జరిగిన సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ అటాక్ జరగడం. అట్ ద సేమ్ టైం అంతకుముందు మనకి బాగా తెలుసు గుల్షన్ కుమార్ అని చెప్పి టీ సిరీస్ అధినేత, ఆ టైంలో ఒక సంఘటన జరిగింది ఒక 20 years బ్యాక్. గుల్షన్ కుమార్ కూడా ఇట్లానే ఒక టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఆయన మీద ఒకేసారి దొండగులు దాడి చేసి కత్తులతో పబ్లిక్లో ఆయన పొడి చంపేసిన సంఘటన కూడా జరిగింది. అంటే ఇదేదో ఒక తాత్కాలికంగా ఒక రాబరీ జరిగింది, ఏదో అగంతకుడు లోపలికి వెళ్ళాడు, ₹1 డిమాండ్ చేశాడు కాబట్టి ఆ ₹1 ఇవ్వనందుకు గాను ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ మీద ఏదైనా దాడి చేసినట్టుగా బయటకు కనిపిస్తుండగా ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక విచారణలో నమోదైనప్పటికీ కూడా దీని వెనకాల ఏదైనా పెద్ద ముఠా ఉండొచ్చు. ఎందుకంటే అది మరో చోట జరుగుంటే అది సంఘటన వేరే విషయం. ప్రధానంగా ముంబై లాంటి మహానగరం పూర్తిగా హై సెక్యూరిటీ, అంటే పొలిటీషియన్స్ కానీ అదేవిధంగా నేను చెప్పినట్టు బిజినెస్ మెన్స్ కావచ్చు, సినిమా యాక్టర్స్. బాంద్రా వెస్ట్ అంటేనే హైయెస్ట్ రిచెస్ట్ ప్రాంతం అనమాట. మన హైదరాబాద్ ఎలా అయితే మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటామో ఇంతకు మించి ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రదేశం అనమాట. అక్కడ పించు టు పించు కూడా సీసీ ఫుటేజ్ తోటి అనుక్షణం కూడా నిఘా నీడలో ఉంటుంది, అంటే సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. అటువంటి ప్లేసులో ఒక అపరిచితుడు ఎలా ప్రవేశించాడు, అది కూడా 11th, 12th ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ తలకు హౌస్ ఉంది. అంటే ఈ 11th ఫ్లోర్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశంలో. ఆ బిల్డింగ్ కూడా ఏదైతే మనం బాంద్రా వెస్ట్ నుండి ఈ బిల్డింగ్ చెప్తున్నాం, ఫార్చ్యూన్ హైట్స్ అని చెప్తున్నాము, ఇది కూడా హైయెస్ట్ రిచెస్ట్ ఏరియాలో, హై సెక్యూరిటీ ఏరియాలో. ఇది 11th ఫ్లోర్, 12th ఫ్లోర్లోకి ఈయన ఎలా ప్రవేశించాడు అగంతకుడు? అంటే కేవలం ముందు ప్రవేశించాడా, లేకపోతే అంతకుముందు జస్ట్ ఒక 1 week బ్యాక్ ఎంటైర్ కరీనా కపూర్ అగైన్ వీళ్ళ ఫ్యామిలీ, సైఫ్ అలీ ఖాన్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ రీసెంట్గా వాళ్ళకి స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చారు. ఒక 1 week అక్కడే హాలిడే ట్రిప్ మెయింటైన్ చేసుకొని రీసెంట్గా వచ్చారు. అంటే వీళ్ళు హాలిడే హౌస్ లాక్ చేసుకుని వెళ్ళే సమయంలో అంతకు ముందే దొండ కూడా ప్రవేశించి అక్కడైనా స్టే చేయడం జరిగిందా?
ఎందుకంటే రీసెంట్గా వచ్చారు, ఐ థింక్ ఇట్ ఇస్ 2-3 days బ్యాక్ బాంబే రీచ్ అవ్వడం జరిగింది. సో ఇంతకు ముందే ఆయన ఎప్పుడైతే అవుట్ స్టేషన్ ఉన్నప్పుడే ఆ ఇంట్లోకి ఏదైతే ఎమర్జెన్సీ వింగ్ ఉంటుందంటే అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే మన ఫైర్ సేఫ్టీ అధికారులు తిరగడం కోసం చెప్పి లోపల వ్యాన్ తిరగడం కోసం చెప్పి సుమారుగా కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి బిల్డింగ్ పిల్లర్స్ వరకు కూడా సుమారుగా ఒక 20 feet 25 feet కూడా ఆ గ్యాప్ ఉంటుంది. అంటే వ్యాన్ తిరగాలి కాబట్టి, అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇందులోనే ఏదైనా అంత హైయెస్ట్ టాల్ బిల్డింగ్ కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ జరగకూడదు, ఏదైనా జరిగితే కూడా ఎమర్జెన్సీ స్టేర్ కేసు వేరేగా ఉంది అటువైపు నుంచి మిస్ అవ్వడం కోసం చెప్పి. సో ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రాథమిక విచారణలు ఏం చెప్పారంటే ఈ ఎవరైతే ఇప్పుడు అగంతకుడు ఉన్నాడో ఈ యొక్క ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు జనరల్గా వస్తున్న ఏరియా కాకుండా ఏదైతే ఎమర్జెన్సీ వింగ్ ఉందో అటు స్టేర్ కేసు నుంచి వచ్చారు. అగైన్ మార్నింగ్ కూడా 2:33 ఆ స్టేర్ కేసు నుంచి ఆయన బయటకు వచ్చినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. అంటే ఆ ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఆ స్టేర్ కేసు ఉన్న ప్రాంతం నుంచి ఆయన రావడం జరిగింది. అంటే అక్కడ సెక్యూరిటీ పరిధేయం లేదా, అక్కడ సీసీటీవీ సర్వేలెన్స్, అంటే వందలాది ప్రశ్నలు. అంటే ట్విస్ట్లు ఎందుకు అంటున్నాం అంటే ఒక సెలబ్రిటీ, అదేవిధంగా ఒక ఫెమిలియర్ నటుడైన, ఇది కాకుండా ఆయన ఇటీవల కొన్ని చేసిన ఆయన పిల్లల విషయంలో కూడా ఆయన పిల్లలకు పెట్టిన పేర్లు కూడా కొంత వివాదాస్పదమైనవి. ముఖ్యంగా ఆయన కరీనా కపూర్కి, సైఫ్ అలీ ఖాన్కి పుట్టిన పిల్లలకి పేర్లు కూడా చూడండి డిఫరెంట్ పేర్లు. తైమూర్ అలీ ఖాన్ పెట్టారు. తైమూర్ అంటే ఏంటి, భారతదేశం మీద అటాక్ చేసి భారతదేశాన్ని రాబరీ చేసినట్టు ఒక ప్రదేశం పేరు. ఎప్పుడైతే తైమూర్ అలీ ఖాన్ పెట్టారో తైమూర్ అలీ ఖాన్ మీద పెట్టంగానే ఇమీడియట్ గా చాలా సంఘాలు అప్పట్లో చాలా డిస్టర్బెన్స్ చేశాయి. ఒక పెద్ద వార్త దావాలంగా కూడా డిస్టర్బెన్స్ చేశారు. ఎందుకంటే తైమూర్ లాంటి ఒక భారతదేశ దోపిడీదారు పేరు ఎలా పెడతారు అంటే ఇతను భారతదేశ వ్యతిరేక, హిందూ మత వ్యతిరేక అని చెప్పి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి. తర్వాత రెండో అబ్బాయికి జహంగీర్ అలీ ఖాన్ పేరు పెట్టారు. జహంగీర్ అంటే ఏంటి, పూర్తిగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసిన వ్యక్తి, అదేవిధంగా భారతదేశంగా అనేక దోపిడీలు చేసి ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా జహంగీర్ అని పేరు. సో ఈ రెండు పేర్లు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళు చాలా వివాదాస్పదాలు, చాలా కాంట్రవర్షియల్స్ ఎదుర్కొన్నారు. ఎంటైర్ దేశవ్యాప్తంగా అనేక చర్చలు జరిగినాయి. అప్పటి సోషల్ మీడియా ప్రచారం లేదు కాబట్టి సోషల్ మీడియా రాలేదు, కానీ ఆ టైంలో చాలా కాంట్రవర్షియల్ ఎదుర్కొన్నారు, ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్. అయినప్పటికీ కూడా వాళ్ళు వాటన్నింటిని పక్కన పెట్టి ఆ పేర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది ఒక కుట్రకోణం ఉందా ప్రధానంగా? ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ గారి మీద యాక్చువల్గా ఆయన కామన్ ఏదో నటుడిగా వచ్చి ఉన్నటువంటి పర్సన్ కాదు. ఆయన ప్రధానంగా ఒక నవాబ్గిరి ఉంటున్న ప్రాంతం, అంటే హర్యానాలో ఆయనకంటూ కొన్ని ప్యాలెస్ సుమారుగా 3,000 కోట్ల పైబడి ఆస్తులు ఉన్నటువంటి ఒక రాజవంశిక కుటుంబీకుడు. ఆయన పటౌడి రాజవంశానికి ఆయన ఏకైక వారసుడు ప్రెసిడెంట్ ఉన్న వాటిలో. తర్వాత పిల్లలు తర్వాత వచ్చారు. సో ఇప్పుడు లివింగ్ లో ఉన్నటువంటి ఒక సెలబ్రిటీతో పాటు, అంటే సినిమా సెలబ్రిటీతో పాటు ఒక నవాబు ఉన్నటువంటి ఒక రాజవంశీకుడు 1977లో ఇందిరాగాంధీ రాజాభరణాలు రద్దు చేసేటంత వరకు కూడా వీళ్ళు గవర్నమెంట్ నుంచి కొన్ని రకాల రాయితీలు కూడా వీళ్ళు పొందడం జరిగింది. అంటే సైఫ్ అలీ ఖాన్ ఏదో కామన్ మెన్ గా చూడడం, లేకపోతే ఒక కామన్ సెలబ్రిటీగా చూసి ఈ జరిగిన సంఘటన చేయడం కాకుండా ఈ జరిగిన సంఘటన వెనకాల చాలా యాంగిల్స్ లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉందో కేవలం ఇది బేసిక్, అంటే ఫండమెంటల్ ప్రాథమిక విచారణ ప్రకారం మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ దీని వెనకాల ఏదైనా ప్రధాన కుట్రకోణం దాగి ఉందా? ఆ కుట్రకోణం కూడా ఏంటంటే మాఫియా డాన్స్. ఈ ఇటీవల కాలంలో 90లో 1990s ఆ టైంలో, ముఖ్యంగా ఆ టైంలో మనకి దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్స్, అండర్ డాన్స్ ప్రభావితంగా ఉన్నటువంటి ముంబై లాంటి అటువంటి దీనిలో గడిచిన ఒక దశాబ్ద కాలంలో చాలా తగ్గింది ఆ ప్రభావం. కానీ మరలా అటువంటిది ఏమైనా డెవలప్ అవుతుంది. మనం పోకిరి సినిమాలో చూసే ఉంటాం, ఒకసారి ఆ డైలాగులు కూడా ఉంటాయి, ముంబై లాంటి ప్రదేశం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఈ టైంలో దాని డిస్టర్బెన్స్ కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి. అంటే ఇది కేవలం ఏదో దారిదోపిడి దొంగ, లేకపోతే అపరిచితుడు ఒక అగంతకుడు లోపలికి ప్రవేశించి ఏదో డబ్బుల కోసం ₹1 డిమాండ్ చేస్తూ సైఫ్ అలీ ఖాన్ ని పొడిచే యాంగిల్లో కాకుండా చాలా యాంగిల్స్ ఉంటాయి. అంటే ముంబైలో జరిగిన సంఘటన విషయం అంటేనే, ఎందుకంటే భారతదేశంలో హైయెస్ట్ రిచెస్ట్ ప్రాంతం, భారతదేశానికి ఒక వాణిజ్య కేంద్రం ముంబై లాంటి నగరం ఏరియాలో ఇది కూడా రిచెస్ట్ ప్లేస్. అది కూడా ఒక సెలబ్రిటీ, అతను హైయెస్ట్ సెలబ్రిటీ ఒకటే అంటే ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన, అంటే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్ మొదలుకొని అనేక ప్రదేశాలు ఆయనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం ఈ యాంగిల్లో కాకుండా కంప్లీట్గా మరొక వేరే దృక్కోణంలో కూడా చూస్తున్నారు. అయితే కంప్లీట్గా పోలీసులు ఏదైతే ఉన్నారో ఇండియన్ పోలీస్ వ్యవస్థ మాత్రం 100% మాత్రం హైలీ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు దీనికి సంబంధించి. అది ఏమి జరిగింది, ఈ అగంతకుడు దొరుకుతుంది డెఫినెట్గా. నేను కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్లో అగంతకుడే దొరికేస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎక్కడ దాక్కున్నా, అంటే ఎంత మూల నక్కున్నా సరే ఖచ్చితంగా బయటకే తీసుకొస్తారు పోలీసులు. కానీ దీన్ని అనుకునే యాంగిల్ తీసుకెళ్తారా, మీడియాలోకి వస్తుందా, అసలు దీని వెనకాల కుట్రకోణం ఉందా అనే విషయం మీద కూడా పోలీసులు ఇంటరాగేషన్ అయితే చేస్తారు. అయితే ఏదేమైనప్పటికీ ఫైనల్ మనం చెప్పుకునేది ఏంటంటే, ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ ఎస్పెషల్లీ ఈ ₹1 డిమాండ్ చేశాడని చెప్పి ఆమె ఏవైతే ఇంట్లో ఆ పని మనిషి ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం చెప్పడం ఏంటంటే ₹1 డిమాండ్ చేశారని చెప్పి. ₹1 డిమాండ్ చేసినప్పుడు ₹1 ఇవ్వకపోతే ఆయన ఇమీడియట్ గా అటాక్ చేశారు సైఫ్ అలీ ఖాన్ మీద. ఆ దాడిలో ఆయనకి దెబ్బలు తేలే, నాకు కూడా దెబ్బలు తేలని చెప్పి ఆమె కూడా చూపించింది.
ఆ ఇంట్లో పని మనిషి కూడా. అయితే ఇక్కడ సంఘటన ఏంటంటే కేవలం ఆ ఒక్క 4 గోడల మధ్యన సంఘటన కాదు. ఇది భారతదేశంలో నుండి ఎంటైర్ సెలబ్రిటీస్‌కి, పొలిటీషియన్స్‌కి, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికి కూడా ఇది ఒక హెచ్చరికగా జారీ అవుతుంది. ఏంటంటే ఇంత లోపభూయిష్టంగా ఉంటుందా మన సెక్యూరిటీ వ్యవస్థ? వీఐపీస్, వివిఐపీస్ నివసిస్తున్న ప్రదేశంలో ఇంత లోపభూయిష్ట విధానంగా సెక్యూరిటీ ఉంటుందా? అంటే ఈజీగా ఒక కామన్ మ్యాన్, ఒక లేమన్ ఎంటర్ అయిపోయి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్‌లోకి ఎంటర్ అయిపోయి, వాళ్ళ చిల్డ్రన్ రూమ్‌లో ఎంటర్ అయిపోయి కూడా అంత లోపభూయిష్టంగా ఉంటుందా? మరి సీసీటీవీ ఫుటేజ్ ఏం చేస్తున్నాయి? ముంబై మహానగరం లాంటి ఏరియాలో 24/7 హైలీ సెక్యూరిటీ పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. అంటే పోలీసుల కంట కూడా కనబడకుండా పనిచేస్తారా, లేకపోతే అక్కడైనా వర్కర్స్ పనిచేస్తారా, దీని వెనకాల నిజంగానే వైష్ణవితాలుగా గ్యాంగ్ ఉందా? ఇన్ని యాంగిల్స్లో అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేసే పనులు అయితే ఉన్నారు కంప్లీట్గా. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం దొరికిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే బాంద్రా రైల్వే స్టేషన్లో అగంతకుడు తాలూకా చిన్న చిన్న ఇమేజెస్ మనకు కనిపించే, ఏదైతే నిన్న సీసీటీవీలో నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ అగంతకుడు ఇప్పుడు మరలా బాంద్రా రైల్వే స్టేషన్లో కనిపించడం వెరీ ఇంట్రెస్టింగ్. అతను వసైట్ నల్సంపుర ఏరియాకి వెళ్తున్నట్టుగా ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే రైల్వే స్టేషన్స్ బయట ఆటో డ్రైవర్స్ గాను ప్రతి బస్ స్టాప్లో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ను కూడా పోలీసు ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఈ అగంతకుడు తాలూకా ఫుటేజ్ సంబంధించి. ఏదేమైనప్పటికీ కూడా అగంతకుడు మరలా మనకి ఇమీడియట్గా రిలీవ్, అంటే అతను ఎక్కడో ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అగంతకుడు బయటకు పారిపోలేదు. బాంద్రా రైల్వే స్టేషన్లో ఈ ఫుటేజ్ కనిపించడం మాత్రం రియల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం వరకు కొంత అప్డేట్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీని మీద ఫర్దర్ అప్డేట్ అంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చేద్దాం. డెఫినెట్గా సార్. అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుగానే ఇంకా ఫర్దర్గా దీని మీద వచ్చే అప్డేట్స్ ఖచ్చితంగా మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.